హలో హాయ్ మామ. ఈరోజు అయితే మనం పారాలాక్స్ నెట్వర్క్ బ్లాక్ చైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే ఈ పారాలాక్స్ నెట్వర్క్లో ఏదైతే టెక్నాలజీ యూస్ చేస్తారో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఒక స్క్రీన్ రికార్డ్ ఉంటుంది, దాన్ని అయితే చూసేయండి. లెట్స్ గో మావా. దీని టెక్నాలజీ ఫౌండేషన్ అవర్ ఓన్ బ్లాక్ చైన్ బిల్ట్ ఇట్ మూవ్ అని కదా. దీని గురించి అయితే మనం దీన్ని తీసుకుని వెళ్ళి ఇప్పుడు ఏఐకి ఏదైనా అడుగుదాం. అదైతే కొన్ని క్లియర్ పాయింట్స్ ఇస్తుంది. దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ చూడండి. దాని గురించి వచ్చేసి ఇక్కడ తెలుగులో కూడా ఇచ్చారు ట్రాన్స్లేట్, అలాగే ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. పారాలాక్స్ నెట్వర్క్ పారాలాక్స్ అనేది ఒక టోకన్. ఓకే, దాన్ని వేరే చైన్ పైన లైక్ బిఎన్బి, ఎథేరియం, సోలానా ఇలాంటి చైన్ ఓన్ చైన్ పైన కాకుండా ఓన్ బ్లాక్ చైన్. ఓకే, ఓన్ బ్లాక్ చైన్ ద్వారా నిర్మించబడింది. అలాగే లేయర్ 1 బ్లాక్ చైన్ నెట్వర్క్ అనమాట ఇది. ఓకే, ఫస్ట్ అలాగే బిల్ట్ ఆన్ ద మూవ్ లాంగ్వేజ్, అంటే మూవ్ లాంగ్వేజ్ పై నిర్మాణం చేశారనమాట. దీన్ని బేసికల్గా దీన్ని కోడింగ్ మరియు స్మార్ట్ కాంట్రాక్ట్ మూవ్ అనే లాంగ్వేజ్ ద్వారా రాయబడ్డాయి. దీన్ని మొదట ఫేస్బుక్ మెటా కంపెనీ డిఎం ప్రాజెక్ట్ కోసం సృష్టించింది. యాట్స్ మరియు స్వీ లాంటి పెద్ద బ్లాక్ చైన్లు కూడా ఇదే లాంగ్వేజ్లు వాడతాయి. ఓకే, దీన్ని ఫస్ట్ ఒక ఫేస్బుక్ మెటా కంపెనీ ప్రాజెక్ట్ కోసం రూపొందించింది, కానీ ఇది ఇప్పుడు ఒక మైనింగ్ ప్రాజెక్ట్ లాగా మారిందనమాట. ఓకే, ఇంకోటి పారాలాక్స్ అనేది ఓపెన్ లిబ్రా ఫ్రేమ్వర్క్ నుండి తీసుకోబడింది. మూవ్ లాంగ్వేజ్ దీన్ని వర్చువల్ మెషిన్ మరియు అకౌంట్ సిస్టమ్ వంటి నిరూపితమైన సురక్షితమైన భాగాలు ఇక్కడ నుండి వాడుకుంటుంది. వర్చువల్ మెషిన్ అంటే ఇథేరియం వర్చువల్ మెషిన్ అలాంటివి అన్నమాట. అలాగే పూర్తిగా సొంత కన్సెన్స్ ఇంజిన్. ఓకే, కోడింగ్ లాంగ్వేజ్ వేరే వాళ్ళది వాడినప్పటికీ బ్లాక్ చైన్ యొక్క ఇంజిన్ మరియు కన్సెన్సన్ నిర్మాణాలు తీసుకునే విధానం మాత్రం పూర్తిగా పారాలాక్స్ సొంత టెక్నాలజీతో పాత్ర ఓఎల్ సిస్టమ్ మొబైల్ యజమానులకు సరిపోదు, కాబట్టి దీన్ని పూర్తిగా కొత్త డిజైన్ చేశారు. ఓకే, వీళ్ళు కోడింగు వేరే వాళ్ళది వాడినారు, కానీ దీని బ్లాక్ చైన్ మాత్రము ఓన్గా పారాలాక్స్ నెట్వర్క్ అయితే క్రియేట్ చేసింది అనమాట. ఓకే, నెక్స్ట్ మొబైల్ ఫస్ట్ మోడల్ గ్రాఫ్ ఆఫ్ ట్రస్ట్, అంటే ఇది మొబైల్ వినియోగదారులకి దృష్టిలో ఉంచుకొని తయారు చేయబడింది. ప్రతిరోజు మనం చేసే కార్యకలాపాల ద్వారా రివార్డ్స్ వస్తాయి. నెట్వర్క్ భద్రత కోసం ఇది గ్రాఫ్ ఆఫ్ ట్రస్ట్ మరియు డెస్క్టాప్ వాలిడేటర్ నోట్స్ పద్ధతిని వాడుతుంది. ఓకే, నెక్స్ట్ సరిగ్గా స్వీ మరియు యాప్స్ బ్లాక్ చైన్లో ఎలా అయితే మూవ్ లాంగ్వేజ్ను వాడుకుంటూ సొంత ఇంజిన్లు తయారు చేస్తున్నాయో, పారాలాక్స్ కూడా అదే సూత్రాన్ని పాటిస్తుంది. భాషను తీసుకోవడం, ఇంజిన్ను సొంతంగా నిర్మించడం. అలాగే ప్రూఫ్ ఆఫ్ టైం మరియు ప్రూఫ్ ఆఫ్ ట్రస్ట్ వంటి మెకానిజం అన్నీ మెయిన్ రేట్ రాకముందే టెస్ట్ నెట్ సమయంలో పూర్తి పరీక్షించబడతాయి. అంటే మీకు తెలుసు కదా ఇది. ఓకే, నేను ఇంకొన్ని అడుగుతాను. మోర్ 3 పాయింట్స్ అది ఇస్తుంది, మనం చూడాలి. ఓకే, మూవ్ లాంగ్వేజ్ మరియు దాని ఫ్రేమ్వర్క్ ఇప్పటికీ బాగా పరీక్షించబడి భద్రత పరంగా చాలా బలంగా ఉన్నాయి. అందుకే అనవసరంగా 0 నుండి కోడింగ్ రాయకుండా నిరూపితమైన దాన్ని వాడుతున్నారు. అంటే వీళ్ళు ఫస్టే వేరే దాన్ని ఇంకా కోడింగ్ తీసుకుంటారు కదా. అది ఇప్పుడు చాలా సెక్యూరిటీగా ఉంది. దాన్నే కోడింగ్ కంటిన్యూ చేస్తున్నారు. మళ్ళీ అలాగే వేరే కోడింగ్ అయ్యి మళ్ళీ ఫస్ట్ ఇంకా 0 ఇంకా 1 అయితే రాస్తాను లేదు. ఓకే, ఇది ఇంకోటి కన్సెన్సస్ ఎందుకు సరిపోదు. పాత ఓపెన్ లిబ్రా నెట్వర్క్ ఒక స్థిరమైన వాలిడేటర్ల కోసం తయారు చేయబడింది, కానీ పారాలాక్స్ అనేది మొబైల్ ఫస్ట్ మోడల్ మరియు అందరూ భాగస్వామ్యం అయ్యేలా రూపొందించబడింది, కాబట్టి ఆ పాత పద్ధతి దీనికి సరిపోదు. అంటే ఇప్పుడు మనము మొబైల్ ఫస్ట్ అంటే బిట్కాయిన్ ఎలాగైతే మనం మొబైల్లో మైన్ చేయము, దాన్ని అయితే ఒక సపరేట్ లైక్ ఏమంటారు, ఒక మిషన్ అయితే కొనాలి. అలాగే దానికి కరెంట్ అయితే సరిపోద్దు, కరెంట్ చాలా కావాలి. దాన్ని ఒక బిట్కాయిన్ రావాలంటే చాలా ఇయర్స్ పడుతుంది. అలా కాకుండా ఇలా అయితే మొబైల్లోనే ఈజీగా అదే 0% బ్యాటరీ కన్జ్యూమ్ రేట్తో వీళ్ళు ఈ ప్రాజెక్ట్ని అయితే రూపొందించినారనమాట. ఓకే, ఫైనల్గా టెస్ట్ నెట్ సమయంలో ఫైనల్ అయ్యే మెకానిజం ప్రూఫ్ ఆఫ్ టైం మరియు గ్రాఫ్ ఆఫ్ ట్రస్ట్ వంటి పద్ధతులు ప్రస్తుతానికి డిజైన్
పేపర్లో ఉన్నాయి. మెయిన్ నెట్ లాంచ్ అయ్యే లోపల జరిగే టెస్ట్ నెట్ దశలో పూర్తిగా పరిష్కరించవచ్చు మరియు మరింత బలోపేతంతో చేయబడతాయి. సో మీకేమైనా అర్థంగా ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.